మీరు పెట్టినటువంటి సంస్థ మీరు అనుకోవచ్చు దీనికి ప్రభుత్వం గుర్తింపు లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం, గుర్తింపు వస్తుందో రాదా అని ఎంతో బాధపడుతున్నటువంటి ఏ సంస్థ అయినా, ఏ పత్రిక అయినా, ఏ ఛానల్ అయినా పెట్టగానే ఒక గుర్తింపు రాదు. అదే ఒక పార్టీ కానీ, రాజకీయ పార్టీ కానీ మీరు కోరుతున్నటువంటి కోరికలు సమంజసమైనవి, మీకందరికీ కూడా మీ ఇబ్బందులు తొలగించుకోవడం కోసం అడుగుతున్నటువంటి సమస్యలు తప్పితే ప్రభుత్వం ఏదో మాకు అది ఇచ్చేసేయండి అడిగినవి కాదు. కానీ వస్తాయి. అవి రావాలంటే ప్రభుత్వం కంటే ముందు మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది ఈవేళ 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమావేశం. మరి 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఎంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు? ప్రతి జిల్లా ఈ ఎంతమంది నడిపితే ఎంతమంది ఈ సంస్థకి సపోర్ట్ చేస్తున్నారు అది ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అందులాగే ఆయన కూడా నేను ఏదో నడుస్తుంది అనుకుని అనుకోకుండా ఇది స్థాపించాలి, దీని ద్వారా ప్రభుత్వం ద్వారా మనకు వచ్చేటటువంటి హక్కులు మనం సంపాదించుకోవాలి అనేటువంటి దాంట్లో ఒక ఆలోచన, మంచి ఆలోచన ఉండబట్టే ఇవాళ జనరల్ సెక్రటరీ అయినటువంటి మీ జనరల్ సెక్రటరీ గారు ఈవేళ దీన్ని తన పురస్కందాన్ని చేసుకున్నారు. మీ అందరికీ తెలుసో తెలీదో ఇందాక చెప్పా ప్రెస్ మీట్ లో ఒకనొకప్పుడు న్యూస్ పేపర్ అనేటువంటిది మొదటి రోజు వచ్చేది కాదు, సాయంత్రం వచ్చేది. ఇది ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత పత్రికలు ఒకప్పుడు బాగా పేరు కోసం పత్రికలు విజయవాడలో ప్రింట్ అయ్యి మన ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం అయ్యేది. కొన్ని పత్రికలు అయితే 2వ రోజు నాడు కూడా వచ్చేవి. కొన్ని సందర్భాలు అయితే 2-3 పేపర్లు 2-3 రోజుల పేపర్ ఒక రోజు ఇచ్చేవారు. అది మీ అందరూ తెలుసో తెలియదు నాకు తెలుసు. 3 పత్రికలు ఏమంటే మా పత్రికలు రాలేస్తారండి వారు. అంటే ఆనాడు వాళ్ళ పత్రికలు పెట్టడం మానేలేదు. కష్టమైనా నష్టమైనా ఇబ్బందులైనా పెట్టారు. అది ఈవేళ ఎక్కడికి వచ్చింది? తెల్లవారి ప్రతి ఇంటికి వచ్చి పేపరే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు లేవు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 3 రోజులకు ఒకసారి వచ్చే పేపరు ఈవేళ తెల్లవారు వచ్చి ప్రతి తలుపు తలుపు. అలాగే ఛానల్స్, టీవీ ఛానల్ అంటే పైన ఇంటి మీద ఒక యాంటీనా పెట్టుకునేవారు, ఎవరో ఒక పెట్టుకునేవారు ఊళ్ళో టీవీ. అది కూడా ఎలా కనిపించింది? ఒక మనిషి తలకే 10 తరకాలు కనిపించింది. పైకి వెళ్ళి తిప్పండి యాంటీనా అనేవారు. ఇటు తగ్గి వచ్చింది, అది తిరిగి వచ్చింది. అది మీరు చూసారు కదా మాకు. అంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది? వేళ మనం విమానంలో వెళ్తూ కూడా మనం చూసుకునే స్థాయికి వచ్చింది.